జూబ్లీహిల్స్ ఎన్నికలపై మనతో మాట్లాడడానికి శివేంద్ర మహేందర్ గారు ఉన్నారు. అలా చెప్పండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అంటే జూబ్లీహిల్స్ అంటే ఒక హైఫై క్లాస్ ఉంటుంది, అక్కడ అందరూ హైఫై పీపుల్సే ఉంటారు అనుకుంటారు. కానీ లోకల్లో వెళ్తే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? అంటే డెవలప్మెంట్ ఉందా లేదా అసలుకి? ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎన్నికల సందర్భంగా పోటాపట్టిన అన్ని పార్టీలతోని పోటీ పడితే భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా ముందున్నామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. గతంలో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోనేటువంటి విధంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తూ ఉంటే, ఇక్కడ అభివృద్ధికి నోచుకున్నటువంటి గల్లీలు కానీ స్లమ్ ఏరియాలు కానీ మాకు కంటపడతా ఉన్నాయి. జూబ్లీహిల్స్ అనగానే దాదాపుగా రాష్ట్రం మొత్తం కూడా అనుకుంటా ఉంటుంది సంపన్నులు ఉన్నటువంటి ప్రదేశం అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. కానీ ఏదైతే ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో ఏ విధంగా అయితే అభివృద్ధి ఉంటుందో ఆ చిన్నపాటి అభివృద్ధి కూడా ఈరోజు జూబ్లీహిల్స్లో కనిపించలేదంటే ఈ 2 పార్టీల యొక్క అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి విధానం ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలకు అందరూ కూడా ఒకటి తెలియజేస్తూ ఉన్నాము. ఒకసారి అవకాశం అక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, ఇంకొకసారి అవకాశం కాంగ్రెస్ పార్టీలకు కూడా ఇచ్చారు. చివరిసారిగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంది అనేది చూపించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేపిస్తుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారంటే 10 ఏళ్ళు మేము పరిపాలించినాము జూబ్లీహిల్స్లో, కానీ అక్కడ ఉన్న అందరినీ కూడా డెవలప్ చేసామని వీళ్ళు చెప్తున్నారు. 2 సంవత్సరాలలో కూడా మేమే డెవలప్ చేసామని కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అసలు డెవలప్మెంట్ అంటే ఏంది, అసలు జరిగిందా లేదా ఏంది? ఎవడైతే అభివృద్ధి చేసినాం జూబ్లీహిల్స్ అని చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సన్యాసులకు అందరు కూడా సూటిగా మేము ఒక ప్రశ్న చేస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగా అందరం కూడా క్యాంపెయినింగ్ అంతా కూడా ఆపేసి ఎవడు ఏ అభివృద్ధి పని చేసిరో చూపించడానికి ముందుకు రావాలని చెప్పేసి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఎక్కడ ప్రచారం చేయడానికి రోడ్ల మీద తిరుగుతుంటే మురికి కంపు, డ్రైనేజ్ కంపు, రోడ్డు వ్యవస్థ మొత్తం కూడా అధ్వానంగా ఉన్నది, లైట్ వ్యవస్థ లేదు, ఎక్కడ కూడా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి కూడా ఏడ కూడా లేదు. మురుగునీరు మొత్తం కూడా పొంగి పొర్లి రోడ్ల మీదకి వచ్చి పాడుతుంది. చిన్నపాటి వర్షం 10 నిమిషాల పాటు వర్షం కురిస్తే కూడా ఒకవేళ నడుములు లోతుకున్నటువంటి నీటిని మునిగిపోయి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారంటే మీ అభివృద్ధి అంతా కూడా మీ కంటికి కనిపిస్తలేదు అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతూ ఉన్నాం. రోడ్ల మీద మొత్తం కూడా మురికి నీళ్ళు మొత్తం కూడా పారుతుంటే ఆ మురుగు నీళ్ళకేసి ప్రచారం చేయడానికి వస్తున్నటువంటి కేటీఆర్ గారు, ఆ మురికి నీళ్ళలో నుంచి ప్రచారం చేయడానికి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ప్రజలను మీరు ఓటు అడుగుతున్నా అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మేమంతా కూడా ఎక్కడ కూడా జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేసినటువంటి కోణంలో ఈ 2 పార్టీలు కూడా వెనుకబడి ఉన్నాయి. మళ్ళా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మళ్ళా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి చాలా చక్కగా ఉన్నది. మోడీ గారికి ఓటేస్తే దేశానికి ఓటు వేసినట్టే, మోడీ వారికి ఓటేస్తే ఈ యొక్క దేశం యొక్క ఉనికికి మనం ఓటేసినట్టే అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించడం జరుగుతుంది. కాబట్టి మోడీ గారికి ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. 11వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఏకంగా అవ్వాలి. నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కమలం గుర్తుకు లంకాల దీపకన్న గారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేమందరం కూడా కోరడం జరుగుతుంది. సీఎం ముస్లింలు అంటేనే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఇజ్జత్ ఉన్నది అంటున్నారు. దీని ఏ విధంగా చూస్తే అంటే కేవలం ఒక ముస్లింల కోసం వీళ్ళంతా పాటుపడుతున్నారు ఉప ఎన్నికల్లో. ఈరోజు అభివృద్ధి విషయంలో మేము ఏం పని చేయలేమని చెప్పేసి సీఎం గారి యొక్క ప్రచార విధానం ద్వారానే అర్థమవుతా ఉన్నది. ఎవడైనా సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి మేము ఈ అభివృద్ధి చేసినామని చెప్తాడా? ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అని చెప్పేసి మతతత్వంలో రెచ్చగొట్టే ప్రయత్నం మొదటగా ఎవరైనా చేస్తున్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ, అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మేము అంటా ఉన్నాం, నువ్వు ఏదైతే అభివృద్ధి చేసినావో అభివృద్ధి చేసినటువంటి విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఓట్లు అడిగే ప్రయత్నం చేయి, అంతే తప్ప ఈరోజు ముస్లింలే అంటే హిందువుల ఓట్లు నీకు అవసరం లేదా అనేది విధంగా ఈరోజు ప్రతి హిందువు కూడా ఆలోచించుకుంటున్నటువంటి విధానాన్ని నీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరియు ముస్లింస్ అంతా కూడా నువ్వు ఓల్డ్ సిటీలో చేయలేవు అభివృద్ధి, ఇక్కడ యూసుఫ్గూడలో చేయలేవు అభివృద్ధి, రేమాన్ నగర్లో అభివృద్ధి చేయలేవు, ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేవు. కానీ ఎలక్షన్లు రాగానే ఎవరికొకరికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తావు, ఎవరికొకరికి మంత్రి పదవి ఇస్తావు. మిగతా ముస్లింలందరినీ కూడా ఓటేయాలంటే మేమందరం కూడా చూతేగలం కాము, మేమంతా కూడా అమాయకులం కాము అని చెప్పేసి ముస్లిం సోదరి మనులందరూ కూడా మేమంతా కూడా అవేర్నెస్తో ఉన్నాం. మేము ఖచ్చితంగా ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే ఈ యొక్క రాష్ట్రానికి ఉపయోగపడతారో, ఎవరైతే మా బతుకులని మంచి చేస్తారో అలాంటి వ్యక్తులకే మేము ఓటేసామని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ముస్లిం ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా మా అందరిలోంచి ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మా అందరిలోంచి ఒకరికి మంత్రి పదవి ఇచ్చి
మేమంతా కూడా ముస్లింల వైపే ఉన్నామని చెప్పేసి ప్రలోభ పెట్టే అవసరం లేదని చెప్పేసి ప్రతి ముస్లిం ప్రజలందరూ కూడా అవేర్నెస్తోని ఈరోజు రోడ్ల మీదకి వచ్చినారు. వాళ్ళందరూ కూడా అభివృద్ధికి కారణమైనటువంటి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకే ఓట్లు వేస్తామని చెప్పేసి ముస్లింలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. అందుకు అనుగుణంగా హిందువులు మొత్తం కూడా దాదాపుగా 3 లక్షలకు పైగా ఉన్నటువంటి హిందువులంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. మీరు ఏం అభివృద్ధి చేశారు? 2 నెలల్లో ఎక్కడ మహిళలకు న్యాయం చేశారు? లేకపోతే ఎక్కడ నిరుద్యోగులకు న్యాయం చేశారు? ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు? ఎక్కడ 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు? అవి చెప్పే ధైర్యం లేదు కాబట్టి మీరు మతాల పేరుతోని కులాల పేరుతోని చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 11వ తారీఖు ఓటు ద్వారా నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు ముందర ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సీఎం కూడా మాట్లాడుతూ పాకిస్తాన్ మీద బాంబులు వేయలేరు కానీ వాళ్ళు పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీని మొట్టు మీద తీడికి వచ్చారని కూడా ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు. అంటే ఒక ఉప ఎన్నికకు జాతీయ స్థాయి అంటే విదేశానికి లింక్ పెట్టడం అంటే ఎంతవరకు సమంజసం? సిగ్గుండాలే రేవంత్ రెడ్డికి. జాతీయ భద్రతా విషయాలలో ఏదైతే లేవనెత్తనటువంటి ప్రశ్నని ఈరోజు ఒక సీఎం హోదాలో ఉండి లేవనెత్తి దేశ ప్రతిష్టని ప్రపంచం కాలం ముందల పెట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అరే బాంబులు వేసినామా లేదా నీ యొక్క రాహుల్ గాంధీని అడుగు చెప్తారు. లేకపోతే నీకు నమ్మకం లేకపోతే నువ్వే పాకిస్తాన్ పోయి పాకిస్తాన్లో భారతీయ యొక్క సైనికులు చేసినటువంటి బాంబు దాడుల వల్ల ఏ విధంగా అల్లకల్లోలమైందో తెలుసుకునే ప్రయత్నం చేయి. నీకు నీ పార్టీకి మూలాలు ఉన్నాయి కదా పాకిస్తాన్ ఉగ్రవాదులతోని నీ రాహుల్ గాంధీకి ములాఖత్ ఉంది కదా. నీ రాహుల్ గాంధీని అడుగు భారతీయ యొక్క సైనికులు దాడి ఏ విధంగా ఉంది అని చెప్పేసి. భారతీయ యొక్క సైనికులు దాడి చేస్తే ఈరోజు పాకిస్తాను చిప్ప పట్టుకొని ప్రపంచ దేశాల ముందు ఆడుకునేటువంటి స్థితికి వచ్చింది. అది కాదా మన యొక్క సైనికుల యొక్క గొప్పతనం. ఈరోజు ఈ చిన్న ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 స్థానాలలో ఇది ఒక చిన్న ఉప ఎన్నికలు. ఆ ఉప ఎన్నికల్లో దేశం గురించి నువ్వు చిన్నగా చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అరే నువ్వు ఏం అభివృద్ధి చేసినావు రా భయ్? నువ్వు ఈ 2 ఏళ్ల పాటు ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి చెప్పుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఆ చెప్పుకునే ప్రయత్నం చేసే అంత ధైర్యం నీలో లేదు. కానీ ఈ యొక్క సైనికుల యొక్క చర్య మీద నువ్వు అవమానపరంగా ఏదైతే మాట్లాడినావో దాన్ని ఖచ్చితంగా యువత అంతా కూడా ముక్కుసూటిగా మేమందరం కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు నీ రాజకీయాలు ఏ విధంగా చేసుకో, కానీ దేశం యొక్క ఉనికి పైన దేశం యొక్క ప్రతిష్ట పైన నువ్వు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం నిన్ను ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనిచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి మాలాంటి యువత అంతా కూడా కాషాయ కండ కప్పుకొని భారతీయ జనతా పార్టీ వైపుకు వస్తూ ఉన్నారు, మొగ్గు చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఎన్నికలలో 100% ఖచ్చితంగా ఓటు ద్వారానే వీళ్ళకి సమాధానం చెప్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ద్వారా మేము గెలుపొందుతున్నాం. రాబోయే రోజులలో అన్ని ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు కావచ్చు, రాష్ట్ర స్థాయి ఎన్నికలు కావచ్చు, వచ్చే ఎన్నికల వరకు కూడా మేమే అన్ని ఎన్నికలలో గెలుపొంది నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇచ్చి ఇలాంటి సంకర జాతి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సరైనటువంటి గుణపాఠం మేము ఓటు ద్వారా చూపిస్తామని చెప్తాను. మోడీ కూడా టోపీ పెట్టుకున్నాడు, నేను టోపీ పెట్టుకుంటున్నాను తప్పేంటి అనేది కూడా నిన్న సీఎం గారు కూడా కామెంట్ చేశారు. ఎవరి మత విశ్వాసాలని వారు ప్రోత్సహించడంలో తప్పేం లేదు. నువ్వు ఒక గుడికి పోయినప్పుడు ఎందుకు గురించి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక గుడి గురించి నువ్వు ఎందుకు గురించి మాట్లాడలేకపోతున్నావు? నీకు హిందువుల ఓటు అవసరం లేదా? మేమేమంటున్నామంటే టోపీ పెట్టుకొని ముస్లింలని ఎవరైతే ముస్లింలు అయితే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? నువ్వు అదే ఎన్నికల ప్రచారాలలో వచ్చి ముస్లింలకు నేను ఇది చేసినా అని చెప్పి అంత ధైర్యం నీలో ఎందుకు లేదు? చార్మినార్ చుట్టుముట్టు నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? ఎన్ని రోజుల పాటు ఆ టోపీ పెట్టుకొని ముస్లింలని అన్యాయం చేస్తూ ఉన్నావు? ఎన్ని రోజులు ఆ టోపీ పెట్టుకొని ముస్లింలకు అందరు కూడా తప్పుడు హామీలు ఇస్తూ వాళ్ళని అందరిని కూడా మభ్య పెడతా ఉంటావు. కాబట్టి అభివృద్ధి చేసినటువంటి విధానం చెప్పు అని చెప్పేసి మా సంజయ్ అన్న గారు, కిషన్ రెడ్డి అన్న గారు చెప్తా ఉంటే ఎక్కడ కూడా అభివృద్ధి చేసినటువంటి దాఖలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి ముస్లింలందరూ కూడా మీలో ఒకరిని నేనని చెప్పేసి టోపీ పెట్టుకొని విపరీతమైనటువంటి మత ప్రచారాన్ని ముందలు తీసుకొని వచ్చి అమాయకమైనటువంటి ముస్లింలందరినీ కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటి విషయాలలో మేమందరం కూడా కామెంట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మోడీ గారు కులాల పరంగా మతాల పరంగా విడదీసినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. ఈరోజు త్రిబుల్ తలాక్ అనేది వివరించి అక్కడ ఉన్నటువంటి ముస్లిం మహిళలకు అందరూ కూడా న్యాయం చేయించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఒకే చట్టం ఒకే న్యాయం ఉండాలని చెప్పేసి 370 ఆర్టికల్ని రద్దు చేసి అక్కడ అందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి విధానాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. అలాంటి అభివృద్ధి పనులు చేయి. అరే టోపీ పెట్టుకోవడం ద్వారానో ముస్లింలకు అందరి తరఫున అజారుద్దీన్కి ఒక్కనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తే అందరికి న్యాయం జరిగిందని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. ముస్లింలు ఎవరైతే గుడిసెలలో ఉంటారో వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయి.
ఎక్కడైతే ముస్లింలు చదువుకు దూరం అవుతారో వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయి, ఎక్కడైతే స్లమ్లలో ముస్లింలు బతుకుతున్నారో వాళ్ళకందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం చేయి. అంతే తప్ప ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కిషన్ రెడ్డి గారి మీద కూడా వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు బీజేపీ కిషన్ రెడ్డి బీఆర్ఎస్ వల్ల కమ్మడు వేయడం అనే విధంగా కూడా అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నారని కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఒకే వేదికపైకి అన్ని ప్రాంతీయ పార్టీలు వస్తూ ఉన్నాయి దేశంలో. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బెంగళూరులో సమావేశాలు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీలు ఒక వేదిక మీద పంచుకున్నాయా లేదా? ఢిల్లీలో సమావేశం పెట్టి రైతులకు వ్యతిరేకంగా పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, అదేవిధంగా దేశానికి ఏదైనా మంచి పని చేద్దాం అనేసి అంటే కాలంలో కట్టే పెట్టే విధంగా ప్రయత్నాలు చేసే కార్యక్రమాలు ఏవేవైతే ఉన్నాయో అన్ని కార్యక్రమాలలో కాంగ్రెస్ ముందు నడుస్తుంటే వాళ్ళకు బాసెట్గా బీఆర్ఎస్ నడుస్తూ ఉన్నది. సంఖలో పిల్లిలాగా కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ సంఖలో పెట్టుకొని ఎక్కడికి పోతే అక్కడ పెట్టుకొని ఊరేగుతున్నటువంటి సందర్భాన్ని ఈ యొక్క రాహుల్ గాంధీని అడుగు, లేకపోతే కేసీఆర్ గారిని అడిగే ప్రయత్నం చెయ్యి. ఏవైతే రేవంత్ రెడ్డి గారు మీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఏ అవకాశం దొరికినా కానీ ఆ రెండు పార్టీలు ఒకటే వేదికను పంచుకొని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నాయి. మరి మా పార్టీకి ఆ పార్టీకి ములాఖాత్ ఎట్లయితే భయ్? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రెండు పార్టీలు ఏవైనా ములాఖాత్ అవుతున్నాయంటే ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా చూతే బనాయించడంలో మొదటగా వరుసలో నిలబడ్డ పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలందరూ కూడా అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క ప్రజలకు ఏదైనా మంచి చేయాలని చెప్పేసి ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో కూడా కలవదు, భవిష్యత్తులో కాదు ప్రజెంట్లో కూడా కలవదు. ఎక్కడ కూడా దొంగ పార్టీలు, కుటుంబ పార్టీలను ఎక్కడ కూడా కలిసే ప్రయత్నం ఎక్కడ కూడా లేదని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తాం. రేపు సాయంత్రం తోటి ఎన్నికల ప్రచారం అయిపోతుంది. ఈ సందర్భంగా మీరు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా యూత్కి కానీ ఇక్కడ ఉన్న ఓటర్లకు కానీ ఏం చెప్తారు? ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలకందరూ కూడా ఒకటి తెలియజేస్తా ఉన్నాను, చేతులెత్తి దండం పెడతా ఉన్నాము. భారతదేశానికి, ఈ యొక్క రాష్ట్రానికి ఎవరైతే అభివృద్ధి చేస్తారో అలాంటి వ్యక్తులకు మీరు ఓటేసే ప్రయత్నం చేయండి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. నిరుద్యోగుల యొక్క చావులకు కారణమైనటువంటి పార్టీ ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ. ఒక్క రోజు కూడా ఒక్క జాబ్ కూడా ఇవ్వలేనటువంటి పార్టీ ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ మీకు ఏదో ఇస్తా అన్నట్టు వస్తున్నటువంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి. 10 ఏళ్ల పాటు మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని తీసుకొని వచ్చి ప్రచారం చేసినటువంటి వ్యక్తి 2 ఏళ్ల పాటు అధికారంలోకి వచ్చి అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా న్యాయం చేయలేడు. 6 గ్యారెంటీలు కూడా ఎక్కడ కూడా ఇవ్వలేడు. కాబట్టి మాలాంటి వ్యక్తులకు అందరూ కూడా మోసం చేసిన పార్టీ ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ. 2 పార్టీలు దొంగ పార్టీలే, 2 పార్టీలు మోసపూరిత పార్టీలే, 2 పార్టీలు ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ముందరికి నడుస్తున్నటువంటి పార్టీలు. కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వండి, లంకల దీపక్ గారికి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో రైలు వ్యవస్థ మెరుగుపడతా ఉంది, రైల్వే స్టేషన్లు మెరుగుపడతా ఉన్నాయి, హాస్పిటల్స్ మెరుగుపడతా ఉన్నాయి, అత్యధికంగా వేగంగా రోడ్డు వ్యవస్థ, జాతీయ రహదారి వ్యవస్థ మొత్తం కూడా మెరుగుపడతా ఉన్నది. నిరుద్యోగులకు అందరూ కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి మార్గాలలో మేము మంచి చేస్తూ ఉన్నాం. కాబట్టి అలా మంచి చేసేటువంటి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. ఏదైతే రాష్ట్రంలో మార్పు రాబోతుందో ఆ మార్పుకు నాంది ఈ యొక్క జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నుంచే పడాలని చెప్పేసి ఒక సందర్భంగా కోరుతా ఉన్నాను. స్థానిక ఎన్నికలు కావచ్చు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీదే పై చెయ్యి ఉండబోతుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే రాబోయే ఉప ఎన్నికలో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభివృద్ధిని చూసి మాత్రమే ఓటు వేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. అట్లాగే గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడున్న జూబ్లీహిల్స్ ప్రజలకు ఎట్లాంటి పనులు చేయలేదు, అభివృద్ధి కూడా ఏమీ జరగలేదు. ఒక్కసారి బీజేపీ పార్టీ అభివృద్ధిని గెలిపించండి, అభివృద్ధి ఏంటో అనేది కూడా మేము చూపిస్తామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, షేక్పేట్.